నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద బాధితుల సహాయార్థం నగదును సీఎం సహాయ నిధికి అందించండి. గూడూరులోని దాతల నుండి చెక్కులు తీసుకుని అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా. గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు జన్మదిన సందర్భంగా పాత బస్టాండ్లో కేక్ కట్ చేసి సంబరాలు, అనంతరం సేవా కార్యక్రమాలు. వరద బాధితులకు నష్టపరిహారం అందించడంలో చంద్రబాబు రోల్ మోడల్. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటుదాం. సైదాపురంలోని సచివాలయం, పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎంపీడీ శివకుమార్ మరికొందరు. వరద బాధితులకు ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే నేరుగా సీఎం సహాయ నిధి ఖాతాకు పంపాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణానికి చెందిన సాయి 10,000 రూపాయలు, చిలకూరు మండలం ఎగువరాజుపాలెంకు చెందిన శివశంకర్ రాజు మరో 5,000 రూపాయల వంతున సీఎం సహాయ నిధికి నగదు చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్కు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండో విడతలో అందిన 8 లక్షల రూపాయల విరాళాలను మంత్రి లోకేష్ అందజేసేందుకు విజయవాడకు వెళ్తున్నట్టు వివరించారు. గూడూరు సమాజంలో సాయి సీఎం సహాయ నిధికి 10,000, అలాగే శివశంకర్రాజు గారు గూడూరు సంబంధించినటువంటి శివశంకర్రాజు గారు యువరాజుపాలెం సంబంధించిన శివశంకర్రాజు గారు 5,000 రూపాయలు సీఎం సహాయ నిధికి ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 8 లక్షల్లో తీసుకెళ్తాం. 8 లక్షల రూపాయలు వచ్చింది. అవన్నీ కూడా ఈరోజు లోకేష్ బాబు గారికి అన్నీ కూడా ఇస్తానని తెలియజేస్తున్నాం. మరొకసారి అందరూ తెలియజేయాలంటే మీరు డైరెక్ట్గానే సీఎం రిలీఫ్ సంబంధించిన నెంబర్ ఉంది, దానికి డైరెక్ట్గా సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఆ యొక్క అకౌంట్కి మీరు సహాయం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నారు. తనను అభిమానిస్తూ ఆదరిస్తూ జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వరప్రసాదరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరప్రసాదరావు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అలాగే గడియారం స్తంభం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ స్వతంత్రంగా ఆలోచించే వారికి వైకాపాలో స్థానం ఉండదని, అందుకు తాను ఉదాహరణని తెలిపారు. తనను ఆదరిస్తున్న బీజేపీ నాయకత్వానికి, స్థానిక నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన వివరించారు. లేదా పదవులు ముఖ్యం కాదన్నది నా ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా 2 రోజులు గుర్తుపెట్టుకోవాలట. మొదటిది వచ్చి పుట్టినరోజు, రెండోది మనం ఎందుకు పుట్టామో అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మెజారిటీతో వెళ్ళిపోతుంటే అందరూ సరిపోతుంది. నేను కూడా ఆ రోజు నేను ఎంతో చెప్పాను. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సిలికా తీసుకొచ్చి అక్కడున్న పేద ప్రజలకు ఇవ్వండి, కోఆపరేటివ్ సొసైటీ పెట్టించమని చెప్పి నేను చేతుల్లో కోరాను. అలాగే మిగిలిన విషయాలన్నీ కూడా వారికి నేను కోరాను. అలాగే ఇసుక విషయం కానివ్వండి, లేదా పేద ప్రజలను ఆదరించమని చెప్పి కోరినప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ నాకు ప్రజల్లో ఉండాలనే ఆశ తీర్చినందుకు ముందు బీజేపీ నాయకులకు నన్ను ఎంతోమంది ఆదరించారు. గెలుపు
ఓటమి ఉన్నది కంటే కూడా ఎంతోమంది దాదాపు 6,18,000 ఓట్లు కూడా నన్ను ఆదరించారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఆదరించిన బీజేపీని, ఎన్డీఏ కూటమిగా అభ్యర్థిగా నిలబడిన నన్ను, తెలుగుదేశం సోదరులను, జనసేన సోదరులను, బీజేపీ నాయకులు నా తరఫున నా కుటుంబ తరఫున తెలియజేస్తున్నాను. ఇక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తప్పనిసరిగా ఎన్డీఏ అభ్యర్థి తరఫున నా బాధ్యతను నిర్వహిస్తాను. ప్రజల్లో ఉండాలన్నది నాకు ఆశ. అందుకే నేను ఐఏఎస్ కూడా విడిచిపెట్టి వచ్చి గత 15 సంవత్సరాలుగా నేను ప్రజల్లో ఉంటున్నా అన్న విషయం కూడా నాకు తెలుసు. ఇక్కడ చాలా ముఖ్యమైన పనులు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే విషయాలు నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పురుషోత్తం రెడ్డి, బాలకృష్ణమనాయుడు, ప్రకాష్ నాయుడు, వినీష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నష్టపరిహారం అందిస్తోందని, ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వం పరిహారం అందించి ఉండదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశువులకు కూడా నగదు సాయం అందించడం జరుగుతోందన్నారు. ఇది ఒక చరిత్ర అని, చంద్రబాబు రోల్ మోడల్ అని సోమిరెడ్డి వివరించారు. 1,54,00,000 డిసైడ్ చేశారు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ సబ్మెర్జ్ అయితే 25,000, ఫస్ట్ ఫ్లోర్ అయితే 10,000, ఓన్లీ కింద ఉండే ఇళ్లకి ఇంటికి 10,000, కిరాణా షాపులకి 25,000, రిజిస్టర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంఎస్ఎంఈలకి 50,000, ₹1,00,000 ఆ టర్న్ ఓవర్ ని బట్టి. ఆవులు గేదెలకి 50,000, ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క గేదెకి 50,000, ఎద్దులకి 40,000, దూడలకి 25,000. ఎప్పుడన్నా చూసామా? ఇది ఒక చరిత్ర రికార్డ్. ఇది కాటన్ పర్ హెక్టర్ 25,000, గ్రౌండ్ నట్ 25,000, ప్యాడీ 25,000, షుగర్ కేన్ ఫస్ట్ క్రాప్ 25,000. ఇవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇంత నష్టపరిహారం ఇచ్చేదానికి ఎక్కడైనా గత చరిత్రలో మనం చూసామా? ఆఖరికి గొర్రెలు మేకలకు కూడా 7,500 రూపాయలు ఒక్కొక్క గొర్రెకి. ఇక్కడ అరటి ఎకరాకి 35,000 పర్ హెక్టర్ 35,000, పసుపుకి 35,000, తమలపాకుకి 75,000, మిరపకి 35,000, జామకి 35,000, బత్తాయి 35,000. ఇది ఒక చరిత్ర. సో ఫ్లడ్ ఎఫెక్టెడ్ విక్టిమ్ ని ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఒక రికార్డ్ సృష్టించింది బాధితులను ఆదుకునేదాన్ని. దీన్ని ఎవరైనా సరే, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా రోజు నోరు బారేసుకునే వాళ్ళు కూడా ముక్కున ఏలేసుకోవాల్సిందే కానీ నోరు బారేసుకుంటే బాధితులే వచ్చి చొక్కా పట్టుకుంటారు. అది ఈ రోజు పరిస్థితి. గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే వాళ్ళ ముఖం చూసేదానికి ఆయనకి కష్టం. హెలికాప్టర్ లో ఒక రౌండ్ కొట్టి ఇంట్లో కూర్చున్న పెద్ద మనుషులు గతంలో ముఖ్యమంత్రి అని చూసాం. ఈ రోజు బాధితులను ఆదుకునే దాంట్లో బుడమేరు బాబు గారు ప్రకటించాడు. బుడమేరుని ప్రక్షాళన చేస్తామని చెప్పాడు. ఏలేరు కూడా అంతే. ఏలేరు 292 కోట్లతో 10,000 ఫ్లోయింగ్ కెపాసిటీని 70,000కి పెంచితే ఆయన మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మాట్లాడిన దాంట్లో ఒక క్రాప్ ఆపితే కొంప మునిగిపోద్దని నేను చేయలేదన్నాడు. కానీ ఇప్పుడు కొంపలు 1,000 ఎకరాలు కొంపలు మునిగిపోయినాయి కదా, ప్రాణాలకే ముప్పు వచ్చింది కదా. సరే, ఇంకొక పాయింట్ చెప్పాడు. 10,000ది 14,000 క్యూసెక్స్ కెపాసిటీ పెంచేదానికి టెండర్ పిలిచున్నా నేను కొంచెం వెనకాడాను. అంటే 10,000ది 70,000 అనేది తెలియదానికి. ఆ టెండర్ పిలిచింది కాలువ 10,000 క్యూసెక్స్ కెపాసిటీని 70,000కి పెంచుంటే 14,000 అంటాడు. ఎవరు? నిన్నటిదాకా ముఖ్యమంత్రి ఉన్న ఆయన 70,000కి 14,000కి కూడా తేడా తెలియదండి. రెండు కలిసి 65 టీఎంసీలు ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే శ్రీశైలం నుంచి ఇంకొక 15 నుంచి 20 టీఎంసీలు ఈ శ్రీశైలం నీళ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే దాదాపు 85 టీఎంసీలకి పోయే అవకాశం ఉంది. మొదటి పంట డోకా లేకుండా పండించుకుంటాం. రెండో పంటకి పెన్నా క్యాచ్మెంట్ ఏరియాలో రాయలసీమలో వర్షాలు పడితే ఆటోమేటిక్గా రెండో పంటకు కూడా పుష్కలంగా నీళ్లు పెట్టుకొని 130-140 టీఎంసీకి చేరే అవకాశం వచ్చింది. దేవుడి వల్ల మొదటి పంట 8.5 lakh acres పండిస్తాం. సోమశిల కండలేరు కింద వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురంలోని సచివాలయం మెయిన్ ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు మొక్కలు నాటారు. స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలు సైదాపురం మండలంలో విరివిగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సైదాపురంలోని సచివాలయం మెయిన్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఎంపీడీఓ శివకుమార్ తదితరులు మొక్కలు నాటారు. ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బందికి మొక్కలను సంరక్షించాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ వరదలు, విపత్తులు రావడానికి చెట్లు లేకపోవడమే కారణమన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు. వాటిని నాటి వదిలేయడం కాకుండా మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని ఆయన వివరించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సందర్భంగా సైదాపురం మండలంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం, అదేవిధంగా మానవహారం నిర్మించడం ద్వారా ప్రజలందరికీ ఈ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించడం జరిగింది. దీనిలో భాగంగా రెండవ రోజు మండల మొత్తం మీద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ మొక్కలు నాటే కార్యక్రమం యాంత్రికంగా కాకుండా మనస్ఫూర్తిగా చేపట్టాలని మనం అందరికి కూడా అవగాహన కల్పించాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, మనకి తీవ్రమైన ఎండలు, తీవ్రమైన వానలు, సునామీలు, ఇలా ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణం తగినన్ని చెట్లు లేకపోవడం. ఎప్పుడైతే ఈ చెట్లు కొట్టేయడం మొదలుపెట్టామో, కాంక్రీట్ వనాలు స్టార్ట్ అయినాయో, అప్పటి నుంచి మన పరిసరాలు, వాతావరణం సమతుల్యత దెబ్బతిని అకారణ వర్షాలు కానీ లేదా విపరీతమైన ఎండలు, ఇట్లా ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం జరుగుతుంది. దీనికి కారణంగా ఈ మొక్కలు నాటడం అనేది మనకి అత్యంత ఆవశ్యకత అనేది ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన మండలంలో మనస్ఫూర్తిగా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈరోజు సైదాపురంలో పలు చోట్ల మొక్కలు నాటడం అనేది జరిగింది. అదేవిధంగా మండలం మొత్తం మీద అందరూ కూడా మొక్కలు నాటుతున్నారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు మన గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహిస్తూ దీన్ని మానిటర్ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వంశీకృష్ణ, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అన్ని చోట్ల స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిలి చెంచురామయ్య కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని 18 సచివాలయంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంపై మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెంచురామయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇజ్రాయెల్ కుమార్, అడ్మిన్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రంగా పెట్టుకుంటూ మనకి తెలియని వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి. నీటి ప్లేస్ ఏంటంటే వాళ్ళ ఏదో ఒక పనులు చేసుకోవడం కానీ ఇంట్లో వచ్చేటప్పుడు దాదాపు చాలా మంది ఇస్తున్నారు. మరి మన బాధ్యతగా మనం ఏం చేయాలి? మన ఇంటిని మనంతా పరిశుభ్రంగా ఉంచుకుంటాము. మన ఇంటి పరిసరాలని, అలాగే మన వార్డుని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తూ ఉన్నారు ఈ రోజుల్లో చుట్టుపక్కల పరిసరాలు సరిగా లేకపోతే ఆ ఏరియాలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి యాంటీవైరస్ ప్రజలు చాలా మంది చనిపోతున్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం. మన ఇంటి వరకు ఇంకా చాలా రోడ్లు దయచేసి ఒకప్పుడు మనకి చెత్త కుప్పలు ఉండేది. మనం చెత్త అంతా తీసుకొని వచ్చి ఆ కుప్పలో వేసేవాళ్ళం. ఎన్ని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంది. గతంలో అయితే దోమల మీద యుద్ధం అని చెప్పని ఒక ప్రోగ్రాం ఇస్తే ప్రతిపక్ష నాయకులు నవ్వారు. ఆ తర్వాత ప్రతిపక్షం అధికారంలోకి వచ్చిన తర్వాత దోమల గాలి కుదిరి ప్రజల ఆరోగ్యం మీద ఎంత దెబ్బపడ్డప్పుడు కోరికే నిమ్మక నీరెత్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పరిసరాల పరిశుభ్రత అనే కార్యక్రమం తీసుకొని ప్రోగ్రామ్స్ చేశారు, ఈరోజు అదే ప్రోగ్రామ్ని మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ద్వారా భారతదేశం మొత్తం మీద జరిపించాలని చెప్పని ఈ ప్రోగ్రాం తీసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా సోదరులు చెప్పినట్టు మన పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే మనంత ఆరోగ్యంగా ఉంటుంది. గతంలో మున్సిపాలిటీలో కౌన్సిల్ ఉన్నప్పుడు మేమందరం కూడా వర్షాకాలం స్టార్ట్ అవుతుందండి, ఎండాకాలం వర్షాకాలం మధ్య ఎప్పుడు కూడా అంటు రోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా తీసుకుంటే మనం ఈ వాంతులు పేదలు లేదంటే జ్వరాలు రావడం ఇటువంటి ఆ కాలంలోనే ఎక్కువ ఉంటాయి. ఆ సమయంలో వచ్చినప్పుడు మనం శానిటేషన్ వాళ్ళని దగ్గర పెట్టుకొని మొత్తం ఎక్కడికక్కడ ఆ శానిటేషన్ క్లియర్ చేసుకుంటూ ఆయిల్ బాల్స్ వేసుకుంటూ ఎక్కడ కూడా చెట్టు కూడా లేకుండా ప్రయత్నం చేసేవాడు. అయితే గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి కౌన్సిల్ లేనందువల్ల ఒక రకంగా చెప్పాలంటే శానిటేషన్ సిబ్బంది పెరిగారు కానీ పని నాణ్యత పెరగలేదు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నాం, ఆడ కుప్ప తీసారు, ఆడే ఉంది, అది తీసి బస్సు 3-4 రోజులు అయినట్టు. శానిటరీ వర్కర్లు గతంలో 2 ఉండేవాళ్ళు వార్డుకి, ఈరోజు 6 మంది 7 మంది ఉన్నారు, అంతే కదా, 7 మంది ఉన్నారు. పని నాణ్యత పెరగలేదు.
ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్న మొన్న అనారోగ్యానికి గురి మంచానికి పరిమితం కావడంతో తమ వంతు చేయూత అందిస్తున్నామని సిఐటియు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బివి రమణయ్య తదితరులు పేర్కొన్నారు. గూడూరులోని బనిగిసాపేట ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితుడు ఇంటికి వెళ్లి నగదు అందజేశారు. పట్టణంలోని బనిగిసాపేట ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మొన్న అనారోగ్యానికి గురై కదలలేని స్థితిలో గత 4 నెలలుగా మంచం పైనే ఉన్నాడు. ఇది తెలుసుకున్న తోటి ఆటో డ్రైవర్లు అందరూ కలిసి 5,200 రూపాయలు ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆటో డ్రైవర్ మొన్నాను పరామర్శించి భార్యకు ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చులకు నగదు వెచ్చించాలని సూచించారు. అనంతరం సిఐటి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు బివి రమణయ్య తదితరులు మాట్లాడుతూ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించే మొన్న కదలలేని స్థితిలో ఉన్నారన్నారు. కార్పొరేట్ వైద్యం అందించలేని పరిస్థితిలో కుటుంబం ఉందని దాతలు స్పందించి మొన్న వైద్య సేవలకు చేయూత అందించాలని వారు కోరారు. ఎస్కే మొన్న అనే ఆటో డ్రైవరు బనీసాపేటలో కాపురం ఉంటున్నాడు. 2 పిల్లలు, వయసు చాలా చిన్నది, 16 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాడు. అతని పరిస్థితి ఆరోగ్యం సరిలేక ఈ రోజు కాలు చేయి పనిచేయటం లేదు, మంచం మీదకి వెళ్ళిపోవడం జరిగింది. అది మేము వాట్సాప్ ద్వారా మీడియా మిత్రులు వాట్సాప్ లో తెలియపరిచారు. ఆ వాట్సాప్ ద్వారా మేము తెలుసుకొని మా వంతు వృధాభక్తి సహాయంగా ఈ రోజు ఆయన భార్యకి 5,200 రూపాయలు రైల్వే స్టేషన్ ఆటో తరపున అందరూ కలిసి సాయం చేసి ఈ రోజు ఆయన భార్యకి చికిత్స కోసం ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చే అమౌంట్ చాలా చిన్నది, కానీ ఆ అబ్బాయి ఆరోగ్యం అనేది కుదుటపడాలంటే ఆ అమౌంట్ చాలదు. దయచేసి స్వచ్ఛంద సేవా సంస్థలు, పెద్దలు, దాతలు గూడూరు పట్టణంలో చాలా మంది ఉన్నారు. సహాయ సహకారం చేసేవాళ్ళు ముందుకు వచ్చి ఆ అబ్బాయి కుటుంబాన్ని ఆదుకుంటారని, చిన్నపిల్లలు వాళ్ళని కనీసం ఆర్థిక స్తోమత లేక కనీసం హాస్పిటల్లో చూపించాలన్నా కానీ తిరుపతిలో చూపించారు, నెల్లూరులో చూపించారు. ఆయన భార్య చెప్తుంది, అన్నా మా పరిస్థితి బాగాలేక మేము డబ్బులు పెట్టుకోలేక ఇంటికి తీసుకొచ్చేసేయడం జరిగింది, కానీ మాకంత స్తోమత లేదు. దయచేసి స్తోమత గల ఆ దాతలు ఎవరన్నా ముందుకు వచ్చి మాకు న్యాయం చేస్తే మా కుటుంబం, మా బిడ్డలు 10 కాలాల పాటు వాళ్ళ పేర్లు చెప్పుకొని బాగుంటాము అనే విధంగా అమ్మాయి రోదనకు గురి చేస్తుంది. దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే దాతలు ఫోన్పే ద్వారా లేదా స్వయంగా అయినా వచ్చి ఆ అబ్బాయిని వైద్య చికిత్సల కోసం ఆ అబ్బాయికి ఇచ్చే డబ్బులు, అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు షేక్ మొన్నా, లక్ష్మణ్, రఘు, శేఖరయ్య, హాషిం, బాబు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించాలని, తల్లులు, గర్భవతులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని సిడిపిఓ విజయలక్ష్మి తెలిపారు. మనుబోలులోని అంగన్వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను సిడిపిఓ విజయలక్ష్మి వెంకటాచలం. మనకి 1వ తేదీ సెప్టెంబర్ నుండి 30వ తేదీ వరకు మనకి పోషక మాసోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. మా ఐసిడిఎస్ పరిధిలో, వెంకటాచలం పరిధిలో ఉన్నటువంటి 3 మండలాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగానే మనకి మనుబోలు మండలంలోని ఇక్కడ మనుబోలు అంగన్వాడీ సెంటర్లో మనకి ఈ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా ఇక్కడ తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే పోషకాహారం గురించి ఇది నిత్యం మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి గర్భిణీకి మళ్ళీ కొత్త గర్భిణీలు వస్తుంటారు, కొత్త బాలికలు వస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని మళ్ళీ సంరక్షించుకునే దాంట్లో వాళ్ళకి ఆహారం ఎలా పెట్టాలి. గత నెల మనం తల్లిపాల వారోత్సవాలు కూడా జరుపుకున్నాము. అదేవిధంగా తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఎలా ఇవ్వాలి, గర్భిణీ స్త్రీకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, బాలింతలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. అదేవిధంగా మనకి కిషోర్ బాలికలు కూడా చాలా ఎనిమిదిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి ప్రతి నెల బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలనేది కూడా వాళ్ళకి కొంచెం అవగాహన ఉండదు. అట్లాంటి వాటి కోసం మేము స్కూల్లో కూడా ఈ నెల రోజుల్లో స్కూల్లో కూడా ఇదే అవేర్నెస్ తీసుకొస్తాము హై స్కూల్స్కి వెళ్ళి.
ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇక్కడ మన తల్లులకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకి పోషకాహారం సంబంధించినటువంటి అంటే తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ విలువలు ఉండే మన గ్రామంలో దొరికే ఆహార పదార్థాలతో కొన్ని ఐటమ్స్ చేసి ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది. అదేగాక ఇక్కడ పేద మహిళలు ఉంటారు కాబట్టి ఆ గర్భిణీ స్త్రీలకి మనం శ్రీమంతాలు చేయడం అనేది చాలా మంచి విషయం. మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గూడూరు పట్టణానికి చెందిన భరతనాట్య నృత్య కళాకారులు ప్రతిభ కనబరిచారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు ప్రతిభను గుర్తించి ప్రశంసా పత్రాలు, ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. కళాకారులకు శిక్షణ ఇచ్చిన వారిని ఘనంగా సన్మానించారు. इनकी ओर से श्री शैलजा मैडम इनका सम्मान किया जा रहा है. श्री साई अकादमी गूडूर तिरुपति डिस्ट्रिक्ट आंध्र प्रदेश మరి ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని మరి ఇక్కడ ప్రజెంట్ చేసినటువంటి శ్రీ సాయి అకాదమీ డ్యాన్స్ టీచర్ అయినటువంటి శ్రీ శైలజ మేడం. రాపూరు మండలంలోని అక్కమాంబపురంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి స్థానికులు విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొని పోలేరమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ. శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ. బ్రహ్మంగారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మవు శరణు. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్సీ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 56,440 రూపాయలు కాగా గ్రాము ధర 7,055 రూపాయలు పలికింది. అలాగే గ్రాము వెండి ధర 92 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితుల సహాయార్థం నగదును సీఎం సహాయ నిధికి అందించండి. గూడూరులోని దాతల నుండి చెక్కులు తీసుకుని అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా. గూడూరు మాజీ ఎమ్మెల్యే వరప్రసాదరావు జన్మదిన సందర్భంగా పాత బస్టాండ్లో కేక్ కట్ చేసి సంబరాలు. అనంతరం సేవా కార్యక్రమాలు. వరద బాధితులకు నష్టపరిహారం అందించడంలో చంద్రబాబు రోల్ మోడల్. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటుదాం. సైదాపురంలోని సచివాలయం, పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎంపీడీ శివకుమార్ మరికొందరు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.